వినాయక నిమజ్జనం కన్నుల పండువగా సాగుతోంది. 9 రోజుల పూజల అనంతరం గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. నగరం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ట్యాంక్ బండ్, సచివాలయం పరిసర ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. ఇతర ప్రాంతాలన్నీ కూడా భక్త జనంతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. వివిధ రూపాలలో దర్శనమిచ్చే గణనాథులను వీక్షించడానికి పెద్ద ఎత్తున ప్రజలు కేవలం హైదరాబాద్ నుంచే కాదు వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున గణనాథులు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. మెల్లమెల్లగా గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ఈ చుట్టూరా ఏర్పాటు చేసినటువంటి క్రేన్స్ వద్ద కూడా పెద్ద ఎత్తున గణనాథులు చేరుకుంటా ఉన్నాయి. అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా ప్రజలు కూడా ఉత్సాహంగా కోలాహలంగా ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూస్తా ఉన్నాము. ఎలా కోలాహలంతో ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు ఎక్కడి నుంచి వచ్చారో ఏందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యువత పెద్ద ఎత్తున యువత కూడా వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కోలాహలాన్ని వ్యక్తం చేస్తూ ఒక ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. వారు ఎక్కడి నుంచి వచ్చారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది? ఎలా అనిపిస్తా ఉంది? చాలా మంచిగా అనిపిస్తుంది. तेलुगु हिंदी बहुत अच्छा लग रहा है. गणेश उत्सव बहुत शानदार मनाया जा रहा है. మొత్తం మీద మనం చూస్తా ఉన్నాం. మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మీరు ఎక్కడి నుంచి? ఖైరతాబాద్ నుంచి వచ్చాను. ఎలా ఉంది? చాలా బాగుంది. చూసాను, ఖైరతాబాద్ గణేష్ చూసాను. చాలా వచ్చాయి, చాలా బాగుంది. ఇది వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. పిల్లలతో కూడా మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్తున్నా, ఎక్కడి నుంచి వచ్చావు? కూకట్పల్లి. ఎలా అనిపిస్తా ఉంది? బాగుందా? బాగుంది అనుకుంటా. ఏమేం చూసావు? గణేష్ పెద్ద చూసా, చాలా చూసా. పెద్ద ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా ప్రజలు వస్తున్నారు. చెప్తున్నా, మీ పేరు? కృష్ణ. బాగుందా? చాలా బాగుందని చెప్పు. చాలా బాగుంది. ఇది పిల్లలు, తల్లిదండ్రులు, ఇలా పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతానికి వస్తా ఉన్నారు. మనం ఒకసారి కూడా చూడొచ్చు. మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము ఇక్కడ పురాణపుల్ కబూతర్ఖాన్ నుంచి వచ్చామండి. మా పేరు అంకిత బాయితి. చాలా బాగా అనిపిస్తుందండి. ఇది ఫస్ట్ చాలా గణేష్ను చూసి చాలా బాగా అనిపిస్తుందండి. గణపతి బప్పా మోరియా. ఇది మనం చూస్తా ఉన్నాము. పెద్ద ఎత్తున పిల్లలు, పెద్దలు కూడా ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, హిందీకి. अच्छा लग रहा है, बहुत अच्छा लग रहा है. और क्या बोलो तुम लोग? ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. వివిధ రూపాలలో గణనాథులను ఒకే దగ్గర తాము దర్శనం చేసుకుంటున్నామని కూడా చెప్తా ఉన్నారు. చాలా ఏళ్ల నుంచి కూడా హైదరాబాద్ ప్రాంతంలో వినాయక నిమజ్జనానికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఒక కోలాహలంగా జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున వీటికి సంబంధించి కూడా మనం చూస్తా ఉన్నాం. మరికొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం. హలో. గణపతి బప్పా మోరియా. గణపతి గోల్పురా. చాలా బాగుంది. జులుస్ చాలా బాగుంది. గణేష్ బాగున్నాయి. గణపతులన్నీ చాలా బాగుంది. గణపతి మేము వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినామండి. ప్రతి ఇయర్ వస్తాం. చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది అసలుకి. అన్ని గణేష్లను చూడడం, ప్రతి ఒక్క ఏరియా నుంచి వచ్చిన గణేష్ చూడడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. గణపతి బప్పా మోరియా. థ్యాంక్ యూ. మనం చూస్తా ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ఒకే దగ్గర వివిధ రూపాల్లో దర్శనమిచ్చేటువంటి గణనాథులను తాము చూశామని కూడా వారి ఆనందంతో చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ చందుతో వంశకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.
చేసినాము గణనాదా నీకు